ప్రభాకర్ రావు విచారణ జరుగుతుంది ఒకవైపు. కాంగ్రెస్ పార్టీ ఏమో గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ప్రభాకర్ రావుని గుంజకొస్తా, ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. విచారణ అయితే జరుగుతుంది కానీ ఇక్కడ ఎట్లాంటి యాక్షన్ కనపడట్లేదు. మీ దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్, మీది కూడా అయింది. మొన్న మా నాయకుడు వట్టెజానయ్య గారి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన విచారణ హాజరు కావడం జరిగింది, ఆయన ఆధారాలు సమర్పించడం జరిగింది. ఇప్పుడు నా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి నోటీస్ కూడా సర్వ్ కావడం జరిగింది. ప్రభాకర్ రావును విచారణ, అసలు నిజంగా ఆయన గనక ప్రభాకర్ రావు తప్పు చేయకపోతే అమెరికాలో తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నీ చుట్టూ మొత్తం వెలమ గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని ఫోన్లు ట్యాప్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల గొంతులను అణిచివేయాలనేటువంటి కుట్ర చేసినాను. కాబట్టి నేను ఏమంటున్నానంటే దీంట్లో దోషులు తేలాలి. ఇది పక్కా కేసీఆర్ కేటీఆర్ కనుసరణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్, వాళ్ళ ప్రయోజనాల కోసం జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్. కాబట్టి కేసీఆర్ కేటీఆర్తో పాటు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని శిక్షించాలి. ఇక్కడ ప్రభుత్వం కాంప్రమైజ్ అవుతుందా, ఇంకా విచారణ కొనసాగుతుంది అని అంటే వాళ్ళు మాక్సిమం పకడ్బందీ ఆధారాలు సేకరిస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. సరే, విచారణ వీళ్ళు వదిలేస్తే న్యాయస్థానాలు అయితే ఒప్పుకోవు కదా, న్యాయస్థానాల్లో కూడా మేము ఖచ్చితంగా అప్రోచ్ అవుతాం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోషులను తేల్చడం కోసం, అలాగే బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయడం కోసం పోరాటం చేస్తాం. అధికార పార్టీలో ఉంటే మల్లన్నపై ఇట్లాంటి దాడులు కానీ లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కొంత సీరియస్ గా తీసుకునే అవకాశం ఉండేది. ఒక విషయం ఏంటంటే నేను అధికార పార్టీ ఇంకోటి అని కాదు, నేను ప్రజల పార్టీలో ఉన్నా. ఎస్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కొట్లాడిన 100%. ఎందుకు కొట్లాడినా, నాకు కులగణన చేస్తామని చెప్పి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన అంశం ఆధారంగా మేము కొట్లాడి ఈ దుర్మార్గుడి ప్రభుత్వాన్ని దించడం కోసం ప్రయత్నం చేసినాం. సో అంతే తప్ప ఇవాళ తిన్మార్ మల్లన్న అధికార పార్టీలు ఉన్నాడా, నాకు అన్ని పార్టీలలో నాకు సంబంధించినటువంటి మా మనుషులు, మా బీసీ వర్గాల ప్రజలు ఉన్నారు. ఇవాళ తిన్మార్ మల్లన్న మీద దాడి జరిగితే ఎంతో మంది మంత్రులు ఫోన్ చేసినారు, ఎమ్మెల్యేలు ఫోన్ చేసినారు, చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ దుర్మార్గం దీన్ని పెంచారు అంటే తిన్మార్ మల్లన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ పాత్రలో ఉన్నాడో ఇప్పుడు అదే పాత్రలో ఉన్నా నేను. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం వీక్ అయింది కాబట్టి నేను ప్రతిపక్షంగా ఉన్నా. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో క్లియర్ కట్ గా నా ఫోన్ ట్యాప్ అయింది అని మీరు చెప్పగలుగుతారా? ఓన్లీ నోటీస్ ఇచ్చారు అని చెప్పి నేను మొదటి నుంచి చెప్తున్నా నా ఫోన్ ట్యాప్ అయింది అనేది. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా నా ఫోన్ ట్యాప్ చేస్తా ఉన్నారు, ఇక్కడ ప్రణీత్ రావు అనేటువంటి పెట్టి ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తా ఉన్నారని నేను మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట. ఇది నోటీస్ అని కాదు, నేను చాలా సార్లు చెప్పిన. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆధారాలు సమర్పిస్తా, ఎక్కడెక్కడ వీళ్ళు ఏమేమి అరాచకాలు చేశారు మొత్తం కూడా సిట్ ముంగట తెలియజేస్తా.